ప్రస్తుతం టీమిండియా ఆసియా కప్ పై గురిపెట్టనుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన స్క్వాడ్ కూడా రిలీజ్ అయింది. అయితే ఈ స్క్వాడ్ లో కొంతమంది ప్లేయర్ల ఎంపికపై విమర్శలు వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా శ్రేయస్ అయ్యర్ ని పక్కన పెట్టడంతో ఈ వివాదం రాజుకుంది. ఇక మరో బౌలర్ సిరాజ్ విషయంలో కూడా ఇదే చేశారంటూ పలు మాజీలు సైతం అభిప్రాయపడ్డారు. అయితే ఇప్పుడు సిరాజ్ ని పక్కన పెట్టడంపై ఆకాశ్ చోప్రా స్పందించారు. ఇదే క్రమంలో హర్షిత్ రాణా గురించి కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. భారత ఆసియా కప్ 2025 జట్టు విషయంలో హర్షిత్ రాణాను స్టార్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ తో పోల్చి చూస్తే సిరాజ్ కి కొంచెం పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి అని భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. హర్షిత్ రాణా ఇప్పటి వరకు ఒకే ఒక్క టీ20 ఆడినప్పటికీ రాబోయే కాంటినెంటల్ టోర్నమెంట్ కోసం 15 మంది సభ్యుల జట్టులో భాగంగా ఢిల్లీ క్రికెటర్ ను ఎంపిక చేశారు. అయితే ఇద్దరు బౌలర్లను పోల్చినప్పుడు హర్షిత్ కంటే సిరాజ్ కు అనుకూలంగా ఉందని చోప్రా చెప్పుకొచ్చారు. సిరాజ్ 16 మ్యాచ్ల్లో 7.79 ఎకనామీ రేటుతో 14 వికెట్లు పడగొట్టాడు. మరోవైపు హర్షిత్ తాను ఆడిన ఏకైక టీ20లో తన 4 ఓవర్లలో 33 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఇటీవల ఐపీఎల్ 2025లో కూడా గుజరాత్ టైటాన్స్ పేసర్ కేకేఆర్ సీమర్ కంటే మెరుగ్గా రాణించాడు. అయితే సిరాజ్ ను వన్డేలో కూడా ఆడిస్తారు, కానీ అతను టీ20లో కొంచెం వేచి చూడాలి. హర్షిత్ రాణా అంత మంచి బౌలర్ కాదు, ఎందుకంటే అలా జరిగి ఉంటే అతను 3 ఫార్మాట్లలోనూ ప్లేయింగ్ 11 లో ఆడేవాడు, కానీ అలా చేయలేదు. అందుకే అతను బెంచ్ మీదే ఉంటాడు. ఇక ఇద్దరిలో ఎవరు బెస్ట్ అంటే చెప్పడం కష్టం, కానీ కొన్ని పరిస్థితుల్లో సిరాజ్ బెస్ట్ అనిపిస్తుంది. ఆసియా కప్ లో కూడా అతను ఉండుంటే బాగుండేది అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నారు.